నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన ఒక్క చూపు మన వైపు చూసుకుంటే చాలు, నా బిడ్డ అని ఆయన కళ్ళల్లో పడితే చాలు, ఆయనకి నా కనబడితే చాలు. ఎంతో ప్రేమించే దేవుడు, ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించలేనటువంటి ప్రేమ మన దేవుడు చూపించే దేవుడు. ఏ తల్లిదండ్రులు చూపలేనంత ప్రేమ, ఏ భర్తలు చూడాలో చూపలేనంత ప్రేమ దేవుడు మనకు చూపించే దేవుడు కనుక ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఎవ్వరు మౌనంగా, ప్రతి ఒక్కరూ కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ మాట నాయన ఒక్క మాట సెలవిస్తే చాలు కదా ప్రభువా. అయ్యా నువ్వు చూస్తే చాలు కదా ప్రభువా, నువ్వు తోడుగా ఉంటే చాలు కదా ప్రభువా, నీ నీడ పడితే చాలు కదయ్యా. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎన్నిసార్లు నిన్ను స్తుతించినా ప్రభువా నీ రుణము తీర్చుకోలేకపోతున్నావయ్యా. ఎన్నిసార్లు నిన్ను ప్రభువా నాయన దుఃఖపరుస్తా ఉన్నావయ్యా. ఎన్నిసార్లు పడిపోతా ఉన్నావయ్యా. దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మా ప్రార్థన ఆలకించు దేవా, మాతో మాట్లాడు దేవా. ఒక్కసారి నీ కనిసూపు మాకు దయచేయ్యా. ఒక్కసారి నువ్వు నాతో మాట్లాడయ్యా. ఒక్కసారి నువ్వు నాకు తోడుగా ఉండేసయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. ప్రతి దినము నన్ను కాపాడుచున్నావయ్యా. ఈ నవంబర్ మాసంలో ప్రవేశపెట్టావయ్యా. మరొక ఆదివారం ఇచ్చావయ్యా. నీ సన్నిధిలో కూర్చుంటానికి అవకాశం ఇచ్చావయ్యా. ఎందరికో లేని భాగ్యం ఇచ్చావయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. దయగలిగినటువంటి దేవా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా సహాయము చేయి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. మా హృదయాలు తెరవండి ప్రభువా. అయ్యా నీ చూపు మా మీద పడితే చాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఒక్కసారి నీవు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. అయ్యా నా దిగుళ్ళన్నీ మర్చిపోతాను యేసయ్యా. నా కష్టాలన్నీ మర్చిపోతానయ్యా. నువ్వు నాతో మాట్లాడితే నాన్న నాకెంతో సంతోషము ప్రభువా. నువ్వు నాతో మాట్లాడితే ప్రభువా అయ్యా నేను ఎంతగానో సంతోషపడతాను ప్రభువా. అయ్యా నాతో మాట్లాడయ్యా. అయ్యా నాతో మాట్లాడేసయ్యా. నాతో మాట్లాడేసయ్యా. నాతో మాట్లాడేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు కదా ప్రభువా. నీ వంటి దేవుడు ఈ లోకంలో లేడయ్యా. నీ వంటి దేవుడు ఈ లోకంలో లేడయ్యా. సహాయము చేయి నాయనా. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ సన్నిధి మాకు దయచేయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపయ్యా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దయగలిగిన వాడు కదా ప్రభువా. క్షమించే దేవుడు కదయ్యా. అయ్యా ప్రార్థిస్తే నాయన చూసే దేవుడు కదా నాయన. ఆలకించే దేవుడు కదా యేసయ్యా. అయ్యా ఒక్కసారి మాతో మాట్లాడయ్యా. అయ్యా మేమెందుకు పనికిరాని వారు యేసయ్యా. నీ దృష్టికి మేమెందుకు పనికిరాము నాయన. అయ్యా నీవు చూస్తే నాయన ప్రభువా. అయ్యా నాయన ఎరిగి ఎరిగి ప్రభువా నాయన. అయ్యా నీలో నుండి తప్పిపోతే ప్రభువా క్షమించయ్యా. క్షమించువా దేవా. క్షమించే దేవుడు కదయ్యా. జాలి పడే దేవుడు కదేసయ్యా. కనికరించు నాయన. మా బిడ్డలను కనికరించయ్యా. మా సంఘాన్ని కనికరించండి ప్రభువా. వయోవనస్తులతో మాట్లాడండి ప్రభువా. మా స్త్రీలతో మాట్లాడండి ప్రభువా. యేసయ్యా స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచయ్యా. నీ దాసుల ద్వారా మాతో మాట్లాడయ్యా. నీ కార్యాలు చూచే కన్నులు నాకు దయచేయ్యా. నీ బంగారాధనలో పాలు పొందే కృప నాకు దయచేయ్యా. స్తోత్రాలయ్యా. స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని విడిచిపెట్టవద్దయ్యా. మాటి మాటికి దారి తప్పిపోతా ఉన్నావు. మమ్మల్ని విడిచిపెట్టవద్దయ్యా. నీ చేత్తో మమ్మల్ని గట్టిగా పట్టుకోనాయనా. జారి పడకుండా పట్టుకో యేసయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకొని అడుకుంటున్నాను నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచయ్యా. ఈ స్థలం అంతా నీ పరిశుద్ధ ఆత్మతో నింపయ్యా. చీకటి శక్తులు యేసు నామములో బంధించయ్యా. అల్లరి శక్తులు అణిచివేయ్యా. నిద్రాత్మను బంధించండి ప్రభువా. నీ దాసులను బలపరిచి నాతో మాతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధి స్థలంలో ఉంచి నాయన నీ నామానికే ఘనత మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామని అడిగి ప్రార్థన చేసుకొంచున్నాము తండ్రి. ఆమేన్.